మొన్న కూడా ఒక ఈవెంట్‌లో మాట్లాడుతూ చెప్పారు. లైక్ నేను రిలేట్ అవుతున్న సినిమా లేదంటే నా ఎక్స్‌పీరియన్సెస్ నుంచి వచ్చిన సినిమాలే హ్మ్. లేదంటే కథలే నేను సినిమాలుగా తీస్తున్నాను అని చెప్పేసి చెప్పారు కదా! అవును. సో, అట్లాగా మరి అది లిమిటెడ్ ఉంటాయి కదా సార్ అవి. ఉంటాయి. అందుకే నేనిప్పుడు మైథాలజీ ఒకటి డివోషనల్ మైథాలజీ ఒకటి రాశాను. ఆ! అవునవును. సుబ్రహ్మణ్య స్వామి మీద. చిన్న బాంబు పేల్చారు అసల. నేనెప్పుడో రాసుకున్నా 3 ఇయర్స్ ముందే. అదే. పళని అంతా ఎళ్ళాను రీసెర్చ్. బేసిక్‌గా నేను మాల్‌లో ఉంటాను గదా! అవును. సో, ఇంక లాస్ట్ ఇయర్ ఈ సినిమా అప్పుడు కుదరలే. ఇంక స్పెయిన్ అటు ఇటు తిరగడం వల్ల. ఓకే. సో, అప్పుడు నేను సుబ్రహ్మణ్య స్వామి మాలేసాను 41 డేస్. సో, మాల్‌లో ఉన్నప్పుడు అన్ని గుళ్ళు తిరిగి అప్పుడు అనిపించింది నాకు 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటే, కాకపోతే ఇంకా కొంచెం దానికి హీరో, బడ్జెట్, టైమ్ టేకింగ్ ప్రాసెస్ గదా! ట్రూ. సో, అందుకనే అలా ఆ ప్రయత్నం అలా ఉందనమాట. మీ ఇంటెన్షన్ మంచిదే. కానీ ఇప్పుడు ఏమైందంటే సేమ్ ఇప్పుడు 'త్రివిక్రమ్' గారు కూడా సేమ్ 'గాడ్ ఆఫ్ వార్' అని చెప్పేసి ఒక హ్మ్. హ్మ్. స్క్రిప్ట్ నడుస్తుండడం. అవును. దాని గురించి అప్పుడు అందులో అల్లు అర్జున్ హీరోనా, ఎన్టీఆర్ హీరోనా అనే ఇది ఉండడంలో మీరు సడెన్‌గా మధ్యలో వచ్చేటప్పటికి నాది అంటే నేను రాసుకున్న కథ కల్చర్ బేస్ చేసుకొని నిజంగానే తమిళనాడులో కల్చర్ ఉందనమాట. ఓకే. సో, అమ్మవారు గుడి దగ్గర. సో, అమ్మవారిది జ్ఞానప్రసూరాంబిక గర్భరక్షాంబికా దేవి అని అమ్మవారు. ఇట్లా అమ్మవారు రెఫరెన్స్ తీసుకొని మదర్ అండ్ సన్ డ్రామా వర్కౌట్ చేశారనమాట. ఓకే. సో, కల్చర్‌ని బేస్ చేసుకొని చేసిందది. దాంట్లో ఇంకా ఈయన సుబ్రహ్మణ్య స్వామి మీద ఆయన బర్త్ ఎలా జరిగింది, ఆయన పుట్టుక, రీజన్ ఏంటి అవన్నీ కూడా కొంచెం రీసెర్చ్ చేసి అట్లా పెట్టడం జరిగింది. ఓహ్! మోర్ అండ్ మోర్ మదర్స్ అండ్ డ్రామా. సరే అయితే మీ సినిమాల్లో నాకు అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా స్పెసిఫిక్‌గా కనిపిస్తూ వచ్చేదేంటంటే కొంచెం ప్యాట్రియార్కీకి కొంచెం మీరు దూరంగా ఉంటారు. అంటే ప్రతిస్వామ్య వ్యవస్థ అంటారు కదా! కొంచెం మేల్ డామినేషన్ అని గాని లేదంటే ఆ! ఆ! ఫీమేల్ ఓరియెంటెడ్ క్యారెక్టర్స్ కొంచెం అంటే ఎక్కువ అణిగిమణిగి ఉండడం అలాంటిది టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీ సినిమాలో చూపించరు. ఒకవేళ చూపించినా కూడా అంటే ఇప్పుడు 'నేను సినిమాలో మదర్ క్యారెక్టర్ కొంచెం అలాంటి క్యారెక్టరే. అవును. బట్ ఆ క్యారెక్టర్‌ని కూతురే ఇష్టపడదు. అవును. నువ్వేంటమ్మా అన్నిట్లికి ఇలాగా అని చెప్పేసి. నాన్నని సపోర్ట్ ఆ! చేసుకుంటా. అన్నిటికి నాన్న సపోర్ట్ చేసుకుంటూ కూర్చో నువ్వు. నీకేం అర్థం కావట్లేదు. ఇంకా పెళ్ళైన తర్వాత అడగాల్సింది ఎళ్ళిపోయేటప్పుడు. ఆ! ట్రూ. ఇష్టమా లేదని. సో, ఇలాగా ఆ వుమెన్ ఇండిపెండెంట్ వుమెన్ పోర్ట్రే చేసినప్పుడు గానీ, లేదంటే వాళ్ళ ఇండివిడ్యువాలిటీని పోర్ట్రే చేసినప్పుడు గానీ, మీకు ఇన్స్పిరేషన్ ఏంటి సార్ అసల? మీరు ఎక్కడి నాకెందుకో నుంచి చూస్తారు అవన్నీ? ఫస్ట్ నుంచి నేను అంటే మా మదర్ మెయిన్ మదర్ ఇన్స్పిరేషన్. ఓకే. అంటే చాలా అంటే మామూలుగా అంటే కొంచెం ఉంటారు కదా మిడిల్ క్లాస్ అన్న తర్వాత మా నాన్న ఏంటంటే సో డ్రైవర్ బేసిక్గా టీటీడీ దేవస్థానంలో. హ్మ్. సో మ్యాక్సిమం 2-3 మంత్స్కి ఒకసారి ఇంటికి అలా రావడం. ఓకే. సో ఉంటే మదరే మొత్తం ఫ్యామిలీ అంతా చూసుకున్నారనమాట. సో అక్కడ ఉంటుంది కదా మనకి చిన్నప్పటి నుంచి మనకి మదరే అన్నీ. సో అట్లా చేస్తూ పెరగడం వల్ల బేసిక్గా మనకి ఇంట్లో ఎప్పుడు మన లైఫ్లోనే ఎప్పుడు ఫిమేలే కదండి మెయిన్. వాళ్ళు లేకపోతే మన అవును. లైఫ్ మీనింగే ఉండదు కదా. లేదంటే మీ సినిమాలో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంటది. సెకండ్ హ్యాండ్ సినిమా నుంచి 'ధన్య బాలకృష్ణ' క్యారెక్టర్ అవునవును. నుంచి ఇప్పుడు ఈవెన్ 'పద్మహాశైల విజ్ఞప్తి'లో కూడా మీరు డింపుల్ క్యారెక్టర్‌ని కావాలంటే ఒక జనరల్ హౌస్ వైఫ్‌లా చూపించేయొచ్చు. బట్ స్టిల్ ఆవిడకంటూ ఒక వైన్ ఇది ఉంటుంది. అవునవును. ఒక కంపెనీ తను హెడ్ చేస్తూ ఉంటుంది. అంటే షీ ఈస్ నాట్ సమ్ ర్యాండమ్ లేదంటే సింపుల్ హౌస్ హోల్డ్ వుమెన్ అన్నట్లుగా చూపించరు మీరు ఏ సినిమాలో కూడా. సో ఆషిక కూడా ప్యారల్గా చూస్తే తను అక్కడికి వెళ్ళి స్పెయిన్కి వెళ్ళి సెటిల్ అయి ఉంటుంది. ట్రూ. సో స్ట్రాంగ్ అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండడం నాకు ఇష్టం. ఓకే.